ಮೌಳಿಗುಲ್ಕೆಡು ಚಂದ್ರಮರ್ಕಂಡ ಕಳತೋಡ ಮೌಳಿಗುಲ್ಕೆಡು ಚಂದ್ರಮರ್ಕಂಡ ಕಳತೋಡ ಮೌಳಿಗುಲ್ಕೆಡು ಚಂದ್ರಮರ್ಕಂಡ ಕಳತೋಡ ಬೆಡದಾರು ಗುಂಪೆಡು జడలతోడ జడలలో బ్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్ శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్. With the moon shining with all its brilliance on the matted hair, with the broad the forehead and the dark neck, wearing the jewels over there, and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over. With that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భూగోళమంతయు కూడాను అయస్కాంతమయమై ఉన్నది. The entire globe is full of magnetic effect. ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి. All living creatures in the material existing in this globe have got this magnetic power. ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి. The ever-flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism. ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది. The rivers flow quite close to this earth because of this magnetic power. వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి. So also the wind that blows continuously because of magnetism. సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే. We find the same magnet present all over. గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం. We visit temples. ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరు? Who is going over there? భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
Those with devotion and sincerity go to temples. కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే. The devotion and sincerity also carry with them the magnetic force. వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయుకుడును ఆ మందిరంలో నిలిచిపోతున్నది. Because of thousands of devotees who have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this వారు gathering. అర్పించేటువంటి పుష్పములు గాని ఫలములు కాని అన్నీ కూడాను ఈ అయస్కాంతమయమై ఉన్నవి. The flowers that you offer and the fruits that you offer are also of the magnet. కనుకనే ఈ సర్వమయమైనటువంటి అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంటాది. That's the reason why you find the magnetic force shining well in this mandir. ఎన్ని వేల మంది భక్తులు ప్రవేశించినప్పటికీ ఈ యొక్క అయస్కాంత దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise. అయస్కాంత కిరణముల యందు ఒక ములికి వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనుప ములికి కూడాను అయస్కాంతమైపోతుంది. The iron filing quite close to the magnet also becomes magnetic. కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కానీ వారు అర్పించేటువంటి పదార్థములు కానీ అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి. And hence all the offerings over here and the people that get into the sanctum sanctorum also turn magnetic. కనుకనే మందిరంలో యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి? Where from this mystery of the temple you get? భక్తులు గైకొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్ళినవి. It's only through the magnetic force of the devotees that gather here. కనుక ప్రతి వ్యక్తి యందు కూడాను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది. Therefore every individual carries with him the magnetic force. కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక They don't recognize the magnetic force. దేవాలయం నందు ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము. But we want the special grace to be conferred upon. దేవాలయం here in this నుండి temple. ప్రత్యేకమైనటువంటి శక్తులు మనకు ప్రాప్తించవు. There's no special power or potential here in the temple. నీ నుండి వెళ్ళినటువంటి యొక్క అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటాది. It is the very magnetic force within you that shines outside. ఒక తిరుపతి వెళుతుంటారు, You go to Tirupati, హరిద్వారం పోతుంటారు, you visit Haridwar, ఋషికేశ్ పోతుంటారు. Rishikesh. ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను In all these pilgrim centers, పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు. the power there latent in pilgrim centers is because of the wisdom of the devotees and their devotion. మానవుడు సకలైశ్వర్య స్వరూపుడు. Man is the embodiment of all forms of wealth. భగవంతుడు కూడాను సకలైశ్వర్య స్వరూపుడే. So also God, ఐశ్వర్యము, wealth, దానము, charity, యశస్సు, reputation, జ్ఞానము, wisdom, సంపద, property, ఆనందము, and bliss. ఈ అన్నీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే. These are all the gifts and grace of God. ఈ 6 శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి. All these 6 capacities are latent in everyone. అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు. As these 6 latent powers are not put to proper use, man is misusing them. కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడైశ్వర్య స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దానిని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది. And therefore, if man is to make use of the 6 latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of ప్రతి it. మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. On the face of everyone, you find the brilliance. మొదటి శక్తి The first power మెటీరియలైజేషన్, is materialization. అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండరములు, శరీరం యొక్క మాంసముఖములు అన్నీ చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే. The materialization includes all the parts of a body, the muscle, the flesh, all this దీనిని constitutes ది వన్ material. యు థింక్ యు ఆర్ అని చెప్తూ వచ్చారు. This has been mentioned, the first level, the one you think you are. కానీ దీనికి వైబ్రేషన్ అనగా ప్రాణశక్తి, Then later comes the prana shakti vibration. అది ఏ యశస్సు. That is yesessu reputation. ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
This life force is vibration. ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి యొక్క గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది. These two are coordinated and integrated by Atmic power. దానినే రేడియేషన్ అన్నారు. That's called radiation. కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు. Therefore, man is the combination of the Trinity, materialization, vibration and radiation. దైవం నందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి ఎందుకును ఆ శక్తులు తాండవమాడుతున్నవి. All the power and the faculties present in God are also present in man. కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు. But man has not been ఈ దృష్టిని serious to మరల్చటం look లేదు. in. దృష్టిని మరల్చటం లేదు. And he is not directing that way. కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకొని He thinks of the body alone నేను దేహమును అని భ్రమిస్తున్నాడు. and identifies himself with the body. కానీ తాను దేహం కాదు. But he is not the తానే body. దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు? If he is the body, why should he claim that this is my దిస్ ఇస్ body? మై బాడీ, మై బాడీ, మై బాడీ. He claims that this is my body. బాడీ కంటే నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు You are separate from body. కనుక నేను మై బాడీ అంటున్నావు. And so you say, బాడీ this is my వేరుగా body. ఉంటున్నది. Body is separate. కనుక నీవు ఈ యొక్క మెటీరియలైజేషన్ దేహం కాదు. Therefore, you don't symbolize materialization నీవు here కాని in the body. దేహమును నాది నాది అని భ్రమిస్తూ ఉంటున్నావు. You just claim as though it is mine. ఇది చాలా పొరపాటు. It's a mistake. ఈ భ్రమణ చేతనే Because- మానవుడు ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు. Because of this illusion and delusion, mistaken identity, man has lost his ఒక brilliance. వైబ్రేషన్, Then comes vibration. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తత్వశక్తి. Vibration represents the nature of breath, inhalation and exhalation. ఇవన్నీ కూడాను కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు. We think that it's only breathing process, breathing in the air. కాదు కాదు, No. ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి, This is the power, ప్రాణశక్తి. respiratory force, life force. దీనినే ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అన్నారు. This is called vibration. వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది. Vibration represents inhalation and exhalation. నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు. We say that my breathing is not నీవు proper. శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే. You say this is my breathing process. You are separate from it. కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు. Therefore, everyone, though he does not belong to the one that he claims పశ్చన్నపి to చాన be, పశ్యతి మూఢో మూఢో మూఢో. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము. the mistaken identity, claiming that what you are not, is illusion, foolishness. ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు. In fact, we are absolutely foolish because we identify ourselves with that what we are not. కానీ మూడవది రేడియేషన్. The third one, radiation. ఇది ఏ దివ్యశక్తి. This is divine power. ఇది నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు. It is divine power, he says so. కనుక నీవు వేరు, ఈ దివ్య శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది. In fact, you are not separate from the divine force. Both are one. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే. Therefore, in everyone, the force that lies is magnetic force. దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడాను ఆకర్షించి సర్వశక్తిని కూడాను ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే. Therefore, in all temples, we find this magnetic divine force present in the individuals. ఈ and all. అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది. This magnetic power is full of divinity. దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు. We say that's the nature of a temple. దీన్ని సైన్స్ లో కూడాను In science, దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు. they consider it as pieces of magnet. ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు. They say that it's materialistic magnet. మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్. Materialist magnet. దీనిని ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశిస్తూ ఉంటున్నది. This shines in every man. ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? That power that shines, where from you get? అన్ని తన నుండియే వస్తున్నవి. Everything comes from ప్రతి within. మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటున్నది.
You find the gold in everybody. ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండాది. There is iron. అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి. All metals are in everybody. ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు. The metals are not from the exterior. అన్ని మెటల్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి. All metals are present within you. రసోవై సహా ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము. The body represents the essence, the combination of all of the metals. కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడాను ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు. Therefore these metals are not separately brought in. భగవంతుడు హిరణ్య గర్భుడు. God is Hiranyagarbha. తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాది. And the whole of the abdominal part of the divine is కాబట్టి ఈ Hiranya. రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి 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 రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది. Therefore all the essence is centered around this Hiranyagarbha. దానిని లింగము అన్నారు. This is called Linga. లింగం అనగా చిహ్నము అని పేరు. Lingam means a sign, ఒక symbol. గుర్తు అని పేరు. A symbol, a sign. దీనికి కన్ను ముఖము నోరు లేదు. It has no face, eye or anything ఏది like తల that. ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు. You cannot say this is the hand, that's the leg. ఇది ఇట్టు చెప్పచ్చును అట్టు చెప్పచ్చును. This can be turned upside down. ఇది ఏది తల ఏది కాళ్ళు. What is the head? Where are the feet? కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని. The formless one is Linga. లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ అన్నారు. Linga means the poor place of లీయతే merger. గమ్యతే ఇది ఇదే గమ్యము. This is the goal. ఇదే లీనము. This merger. కనుకనే సర్వత్వమునకును లింగమే మూల కారణం అన్నారు. Therefore Linga is the substratum for ఈ everything. లింగాకారం లోపల తయారైపోయి As this Linga is formed, బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది. it just comes out. ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి. To melt it, you need fire, heat. ఈ ఫైర్ వల్లనే అది కరిగి 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 త్వరగా లీనమైపోతుంటాయి. It is the fire that melts it and molds it into Linga form. అది ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు. And it is the pain that you find as it emanates, as it comes out. ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి. It has to assume the form of Linga and come out. ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు. And we consider that Swami is suffering the pain because of the emergence of Linga. ఇది బాధ కాదు. It is not a pain. ఇది మీకు ఒక బోధ. It is not Badha pain, but it is Bodha teaching. తల్లి గర్భం నందు ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా. The child, in order to come out of the womb of the mother has to suffer. ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడతాంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా? Mother will never feel bad because of the suffering she has at the time of నా delivery. బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది. And she wishes that the child should be good. అదే విధంగానే Similarly, తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు. as the lingam emerges, ఇది నాకు there is no బాధనే pain. అని నేను భావించను. Bhagavan will never consider it painful. ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు. Bhagavan is so happy that he is passing on Bodha, the teaching. ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే. This means reaction, reflection and resound. కనుకనే So, దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు. God has no pain or suffering, ఎట్టి విచారములు కూడా ఉండవు. no anxiety or ఎట్టి worry, కష్టములు కూడా కలగవు no difficulty. అనుకుంటారు మానవులు. But men feel like అయ్యో that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు. But people feel that Swami is feeling the pain and the problem. 2 దినముల నుంచి కూడాను For the last 2 days, ఇవి తయారు కావడానికి for this to emerge, నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది. the whole body of Bhagavan has turned into a magnet. కనుకనే నేను కాళ్ళు పెడితే ఈ కాళ్ళు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి. That's the reason why wherever he lays his foot, it gets stuck up there. ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టం అవుతుంది. And to lift it, it's difficult. ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది. Wherever he walks, the feet get stuck up. దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది. Whatever he touches, it will అనగా get ఈ adhered మ్యాగ్నెట్ to. అనేటువంటిది అందరి యందు కూడాను ఈ విధంగా ఉండదు. Such things will not happen with everybody. ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది. The magnetic force is of very high intensity because of divinity. కనుక 3 దినముల నుంచి కూడాను నాకు కాళ్ళు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది. For the last 3 days, Bhagavan found it difficult అది to నాకేమి walk. కష్టం కాదు. Not any difficulty there. కానీ దాని యొక్క నేచర్.
But it's the nature of the దాని magnet. సహజము. It's quite natural. ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది. The whole body is magnet. నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది. If it touches the tumbler, it will get stuck up. కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు. These things cannot be said to everybody. ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతమైనటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది. The divine magnet is present in every human being. అయితే కొన్ని పరిమితంలో ఉంటుంటాయి. But they are under certain limits. దివ్యత్వమునకు పరిమితమే లేదు. Divinity is beyond all limits. కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము. We consider the magnetic force limited. ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది. The magnet is highly powerful. ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది. The whole world is full of air. గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుండాది. There is magnet in the air. నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉండాది. So also in water. తినే తిండిలో మ్యాగ్నెట్ ఉండాది. And in the food. పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుండాది. And the air that we breathe. వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉండాది. And the sound that we నడిచే listen. నడకలో మ్యాగ్నెట్ ఉండాది. And we find చేసే magnet. పనిలో మ్యాగ్నెట్ ఉండాది. సర్వం కూడాను మ్యాగ్నెట్. So everything is magnetic, full of magnetic force. ఇలాంటి సర్వశక్తి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి యొక్క శక్తియే లేదు. And in fact, if we investigate clearly, you don't find it, that force being latent in it. దైవాధీనం జగత్ సర్వం. The whole universe is under the control of God. భగవంతుని యొక్క దీంట్లోపల అంతా కూడా సర్వాధీనం భగవతత్వం. The whole thing belongs to God's kingdom. ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి. All this is contained in the principle of truth. ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే, If you uphold truth, దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వస్తుండాలి. if you adhere and follow the path of truth, you will get all the power of God. తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి. That truth is installed in the heart of a noble soul. ఉత్తములనగా ఎవరు? Who is a noble man? శాంత మనస్కులు, The one with peace, ప్రేమ మనస్కులు, దయా హృదయులు. compassionate. అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది. That compassionate heart తత్ సత్యం ఉత్తమాధీనం. is truthful, treads along the path of truth. పరమో గతి. And అతనే పరమగతికి మార్గము. and he is the right path. అతనే పరమస్థితికి మార్గము. And he shows the correct path. కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు. Man also has got that sacred powers. దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాము. We go on pilgrimage to have that divine ఇదంతా power. తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాము. Because of the ignorance of the latent power within us, we go on pilgrimage. నిజంగా ఈ శక్తి కంపీర్ణంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు. In fact, if you are aware of the power in you, it's not possible to do anything. అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి. When once you know the magnetic power, it's కంట్రోల్ difficult to పవర్ కూడా absorb. ఉండాలి. And it's difficult to control. కేవలం శక్తి ఉండినంత మాత్రమే చాలదు. It's not enough if you ఈ know. శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. You should have this power full under control. కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి. When once you can control, you can achieve. కారు డ్రైవ్ చేసేటువంటి వాడు The one who drives the car దాని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకొని ఉండాలి. should have absolute control over ఏ the vehicle. స్పీడ్ ను ఎప్పుడు బ్రేక్ చేయాలి, When to apply the brake, he should know. ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారును డ్రైవ్ చేయడానికి వీలవుతుంది. When once he knows how to control, he would be able to కానీ దీన్ని drive. కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తాను చస్తాడు. When he cannot control, drive the car, he has to be met with అదే an విధంగానే accident and ఈ die. దేహంలో అనేటువంటిదంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కారు. So body is like a car which is magnetic. ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు. The eyes are like the lights of the car. ఈ యొక్క నోరు దీనికి హార్న్. The mouth is the horn. ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్. Mind is the steering. మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్. The four objectives, dharmartha, kama, moksha, are the ఈ tie. టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి. And is filled with the air of faith. ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి. This air of faith should be different from the front tires ఏ and the టైర్ back లోపల tire. గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు. If the air is in excess, it has got to be removed. ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు. If the air is less, it should be ఇది pumped. ఈ కారు యొక్క లక్షణాలు. This is the nature of a car. కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి. And everything is present here.
మన యొక్క స్టమక్ ఈ కారుకు పెట్రోల్ బంక్. The stomach is the petrol bunk of this car. కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వేయాలి. So we have to eat. అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. But it should be pure and clean. కానీ కొంతవరకు మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు. When it is polluted, we say that there's a block there. కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు. We should not consume the polluted food. దీనిని సాత్విక ఆహారము అన్నారు. The unpolluted food is sattvic. ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి. And such sattvic food must be taken. జలం కూడాను పవిత్రమైనటువంటివి శుద్ధమైనటువంటివిగా ఉండాలి. The water should be pure and unpolluted. అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది. And this car, the human body, can be made perfect and reach a destination. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. If everyone understands the principle behind the working of the car, one can lead అన్నింటికి a కూడాను ఈ perfect యొక్క life. అయస్కాంతమే ప్రధానము. And for all this, magnet is most ఈ important. అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు. There's no place where there's no ఎంత magnet. చూసిన ఎందెందు వెతికిన అందెందే కలదు. Wherever you search, wherever you go, you find it there. ఇదంతా కూడాను ఒక చింతలుగా భావిస్తుంటారు. And this you consider is చింతలు right. కాదివి, It's not so. సంతోషాన్ని కల్పించేటువంటి యొక్క భావములే. And these are the feelings that would make you blissful. మ్యాగ్నెట్ యొక్క భవనముల యొక్క పదార్థములే. And all this is the reflection of the magnet. పుట్టుట ఒక చింత, And the birth, భూమి నుండి చింత, life, సంసారం ఒక చింత, Family, చావు చింత, death, బాల్యమంతయు చింత, childhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుట ఒక చింత, life, చెడుకు చింత, failure, కర్మలన్నీ చింత, action, కష్టములు ఒక చింత, difficulty, సంతసం ఒక చింత, happiness, వింత చింత. mystery. అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు. And these are all the problems, worries present in this కానీ car, ఇవి the చింతలుగా human మీరు vehicle. భావిస్తే ఇవి చింతలు అవుతుంది. And that's a worry if you consider కానీ it so. సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పనిముట్లు అనుకుంటే సంతోషాన్ని But చేకూరుతుంది. if you consider that they are the instruments that would confer ultimate happiness, you'll be happy about కనుక them. మానవుని యందు ఏది కూడా చెడ్డది లేదు. In fact, in man, there's nothing that is bad. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది. Everything is sacred. కారణము The reason. ఇదంతా మ్యాగ్నెట్ యొక్క పవరే. That's all the magnetic power. ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు. These are all the signs of this mandir. Which మన is a దేహం అనేటువంటి అయస్కాంత మందిరము. body is the temple full of magnet. కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి. In this temple, we should undertake sacred activity. దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు When you do unrighteous deeds, ధర్మ విరుద్ధమైనటువంటి ఫలితములు పొందవలసి వస్తుంది. you'll have to face the results, the మనం consequences ధ్యానములు, thereof. యోగములు అన్ని చేస్తుంటాం. We do so many other things. ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమై చేసేటువంటివే కానీ ఈ అయస్కాంతమును కంట్రోల్ చేసేటువంటివి కాదు. They give you only temporary happiness and it's not out of the original ఇది magnetic నవవిధ force. మార్గములుగా చెప్పారు. And they're just taught as a worldly way. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, దాస్యం, servitude. ఈ దాస్యం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? స్నేహం కలిగిన తర్వాతనే దాస్యం వస్తుంది. The servitude comes later, only after కనుకనే friendship. మొట్టమొదట మనము స్నేహాన్ని కోరాలి. So we should desire friendship. ఈ ఫ్రెండ్షిప్ ని మనం ఆశించి ఫ్రెండ్షిప్ ని బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది. When you are a friend and strengthen the friendship, you will have the positive ఈ result. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం, The friendship leads to self-surrender. అంతవరకు మనకి సరెండర్ రాదు. Till then you don't attain that state. అంతా మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు. And you do not understand the అంతా magnetic power. అయస్కాంతం అనేటువంటి భావం మనలో రాదు. You will not have that feeling. ఏది చేసినా కూడాను అయస్కాంతమే. Whatever that is done, it's magnetic force. కనుకనే ఈ అయస్కాంతము మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు. And that what we do in this body, the temple. ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పవర్ అంతా కూడాను ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తులే. Wherever you find the temples, the force, the power behind it is that తిరుపతిలో of magnet. గొప్ప శక్తి ఉంటుండదు అనుకుంటాం. And we say there's very great అది power in Tirupati. వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి కాదు. It is not the power of Venkateswara Swami. ఈ తీసుకొని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు. It is all the power of the devotees
It is all the magnetic force of the ఆ devotees that go మ్యాగ్నెటిక్ there. ఆకర్షణ శక్తి ఉంటుండాది. And it has got the attractive power. రమేతీతి రామః, రమింపజేసేటువంటి శక్తి ఉంది. And it has got the power of attraction. అది రమింపచేయటం వల్ల అక్కడ పెద్ద శక్తిగా రూపొందుతుండాలి. And that has finally shaped into a mighty ఏ power. దేవాలయంలో పోయినప్పటికీ You may go any temple. అక్కడ ఉన్నటువంటి శక్తి అంతా కూడాను The power over there అయస్కాంత శక్తియే. is the power of the magnet. అది ఏ పవర్ ఆఫ్ డివినిటీ. And that is the power of the divinity. ఆ పవర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి. And we should have that divinity power. ఇది ఒక దేవాలయంలో మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు. Excepting in the temple, you don't find it anywhere. ఎందుకంటే అక్కడ దేవుడు కూడా అయస్కాంతమయమే. Because the God over there is అతను also చేసే magnet. పూజలంతా కూడా అయస్కాంతమే. The worship, ఆ పూలన్నీ అయస్కాంతమే. The flower, ఆ జలమంతా అయస్కాంతమే. the water, ఆ అర్చనంతా అయస్కాంతమే. the whole process ఆ of అర్చితలంతా worship, అయస్కాంతమే. అంతా అయస్కాంతమే. everything is of magnetic power. కనుక అక్కడ పోయిన తక్షణమే అందరినీ ఆకర్షిస్తుంది. That's the reason why we are drawn, attracted to every temple. ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే. And the priest over there is also a magnet. కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే. So anyone who one gets into the temple is full of magnetic power. ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని The body, that's the magnet. ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనూ మనం ప్రవేశపెట్టాలి. We should make use of it in the correct path. అనవసరంగా ఇతరులపైన కోప్పడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది. When you're angry, when you're full of temper, you lose the power. ఇతరులు మనం ద్వేషించినప్పుడు, లేక అసూయపడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది. When you are jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power. ఈ శబ్ద స్పర్శలంతా కూడాను అయస్కాంత మహిమలే. All that, the sense of touch, the sense of audition, కాంతి they are కిరణం all అంతా of కూడాను magnetic force. అయస్కాంతములే. The light rays also contain magnet. మెడ్రాస్ లో, ఢిల్లీలో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది. అది That which is spoken over there, Madras or Delhi, is broadcast ఆ over here. ఢిల్లీలో మాట్లాడినటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకుని వస్తోంది? What is it that brings all the sound over here? శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది. It's only sound waves, magnetic force, ఈ waves. that bring సైంటిస్ట్ it కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు. Scientist or engineer cannot understand it. ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండాలని సైంటిస్ట్కి ఏమాత్రం అర్థం కాదు. Scientists cannot comprehend the digestion ఈ process. హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాలను కొడుతుండాలని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. Why the heart beats so many times per minute, ఇది they cannot అంతా కూడా explain. దైవ నిర్ణయమే. It is all the will of God. ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విర్రవీగుతున్నారు, కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు. It is not the discovery of a God or a scientist. No. ఎట్లా ఆడుతుండాదని మాత్రం కనిపెడుతున్నారు. They only know the process. ఎందుకు mechanics. ఆడుతుండాది, Why? ఇది ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. Why the heart beats? Who is the one responsible? No one రక్తం knows. స్పర్శను ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి. There is blood circulation all over. ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము, What is the cause behind it? అది వాళ్ళకి తెలియదు. They don't know. ఈ రక్తం ప్రక్క లోపల By the side, తెల్ల రక్తం కూడా we సంచరిస్తుంటాయి. find the white blood, రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి. white blood corpuscles. ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి. And white blood corpuscles would patch up ఇలాంటి the దివ్యశక్తి pores over there. దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు. That's all God's will. కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి, కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు. It's God's will that is all pervading principle, but not కానీ human effort. ఈనాటి మానవుని యందు ఈ అహంకారము, నేను చేస్తున్నాననే అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు. Man is egoistic. He claims that I am doing. Therefore, మానవుడు he's ఏది ignorant. కూడాను చేయటం లేదు. Man is not able to do anything. పండించినటువంటి ఒడ్లు కూడాను Even the paddy దంచి పొట్టు తీసి and husk has to be removed. తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత And it has to be cooked. తాను భుజింపగలుగుతున్నాడు. Then only he is able to eat. పండినట్టుగా చేయకోలేడు. And he doesn't eat ఆ paddy directly. పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు. The paddy has to be made, the husk has to be removed, and it has to be cooked. That is అదే samskara. సంస్కారము. That's samskara. సంస్కారం అంటే refinement. ఏమిటి? What is it? ఒడ్డును ఒడ్డుగా తినవు, Not eating paddy as ఒడ్డును such. తీసివేయాలి, You remove the husk. దాన్ని ఉడికించాలి, It has to be boiled. దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి, And you should have that అప్పుడు మనం taste there. భుజించాలి. Then only you can eat. కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి. Therefore, it lies in the human effort to make the food ready. సృష్టి మాత్రం అంతా దైవంతోనే జరుగుతున్నది. Creation is of God. కనుకనే ప్రతి మానవుడు కూడాను
Every దైవ man. సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి. Every man should have firm faith in God's creation. నాస్తికుడు యాస్తికుడు ఆస్తిక నాస్తికుడు యాస్తికుడు ఈ అందరూ కూడాను ఈ దైవత్వమే మూల కారణము. Maybe a theist or atheist or atheistic theist or theistic atheist should understand God's will. కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు. But ignorant people deny the existence of God. పోనీ ఇంకేమైంది అంటే ఏదో ఒక శక్తి ఉంది, But still they say there is some ఆ energy. శక్తికే దైవం అని పేరు పెట్టారు. That very energy is God. ఏ శక్తి లేనటువంటిది మానవుడు చేయలేడే. Man cannot do without anything without మానవుడు energy. ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు? How are you able to speak? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get energy? అది ఏ దివ్యమైనటువంటిది. And that's divine. అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు. Therefore man is the combination of these three: materialization, vibration and radiation. రేడియేషన్ తీసుకుని వచ్చి Radiation is brought వైబ్రేషన్ తో తన యందు చేర్చుకొని and it just draws in vibration మెటీరియలైజేషన్ అనేటువంటి దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు. and it thus resorts to activity through materialization. పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము. And body is responsible for action. వైబ్రేషన్ చింత చేయడానికి వైబ్రేషన్. Vibration helps you to think. అన్నిటినీ చైతన్యవంతం గావించే దీనికోసము రేడియేషన్. The entire pulsatory activity is దీనిని through వేదం radiation. నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This in Veda is called prajnana, awareness. నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. Constant integrated awareness. అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిదిగా మనం భావించవచ్చును. You may consider ordinary. కానీ వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్యము, But that awareness of వేదంలో Veda చెప్పినటువంటి యొక్క చైతన్య శక్తిని and the power of the awareness దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. is to be called constant ఎక్కడే కానీ integrated awareness. ముక్కలయ్యేటువంటిది కాదు, And it doesn't ఎక్కడే leave కానీ any- కట్ అయ్యేటువంటిది కాదు, It won't break ఎక్కడే anywhere. కానీ జాయింట్ కలిపేటువంటిది కాదు. No joints. ఇది ఏది కాదు, కాన్స్టెంట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. It exists constantly. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. It is present on all the periods of time. దానికి everywhere. రాత్రి పగలనేటువంటిదే లేదు, It has no distinction between the day నిద్ర and night. జాగ్రత్త అనేటువంటిది లేదు, Nothing whatsoever. సుషుమ్న మానవత్వం లేదు. It has no three states. కాలములు ఒక్కటే. All periods of time are అది one. ఏకం సత్విప్రా బహుదా వదంతి. The truth is one and not two. కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్. That form of truth, embodiment of truth is magnet. అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉన్నది. That magnet is in everyone. ప్రతి దేవాలయంలో కూడా నువ్వు వెళ్లి దానిని ప్రవేశపెడుతున్నాడు. And then he takes it over to the temple. కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? What is అయస్కాంత మందిరమే. Temple is the dwelling place of the magnet. ఏ రూపాన్నైనా ధరించవచ్చును, It may assume any form. ఏ రూపమునైనా నీవు దర్శించవచ్చును. You can visualize any form. కృష్ణుడు కావాలి, తక్షణమే అయస్కాంతం కృష్ణుడిగా మారిపోతుంది. You want to see Krishna, that magnet turns into Krishna అదే form. రాముడిగా మారుతుంది, And the same అదే thing becomes ఈశ్వరునిగా Rama. మారుతుంది. Ishvara. ఇవన్నీ కూడా మన భ్రాంతులే, These are all your మన భ్రమలే. imaginations. కానీ illusions. దివ్యత్వానికి ఏ రూపము లేదు. Truly speaking, divinity has no form. ఇక్కడ నీటికి ఏ రూపం ఉంది? What form has the ఏ water రూపము has? లేదు. No. ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది. As the water is here in this glass, it takes that form. బెలూన్ లో ఏ రూపం ఉంది? Balloon, what form? Air. గాలికి ఏ రూపం ఉంది? Air, what బెలూన్ form? లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది. The air in the balloon takes that ఫుట్బాల్ లో form. కొడితే ఫుట్బాల్ రూపం If వస్తుంది. it's pumped into the football, it takes that కనుక form. దానికి ఒక రూపమే లేదు. It has no ఈ specific పంచ form. ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు. The five elements, the five life principles have no form. ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము. We just, our కల్పించుకున్న imagination. రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి. And all our imaginations, they vanish. కనుక So, మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులే. all that you achieve through human effort, they are just worldly. దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి యొక్క శక్తి దైవత్వం ఒక్కటే. The fundamental principle is the principle of divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దేనినైనా మనం మర్చండి, You may forget anything. దేన్నైనా నీవు వదలవచ్చును, You may forget కానీ anything. దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు. But never forget God. దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు. If you forget God, you will be forgetting yourself. వాడు ఎక్కువ కాలం జీవించలేడు. He cannot live long. ప్రాతకాలం నందు పురాణ కాలం నందు దైవం పైన భక్తి పెట్టుకొని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు, In olden days, they thought of God continuously. అట్టివారు 100 సంవత్సరములు 110 సంవత్సరములు 120 సంవత్సరం కూడా బ్రతికారు. They lived long for 100 years, 110 years, 120 వాళ్ళకి years. ఎట్టి రోగములు రాలేదు. They never suffered. వాళ్ళు తినే తిండి కూడాను చాలా సామాన్యమైనటువంటివి. They take only they took విటమిన్ ఏ, ordinary విటమిన్ food. బి, విటమిన్ సి, విటమిన్ ఏ ఇవంతా వాళ్ళు బోధించేవాళ్ళు కాదు. They had no idea of the vitamins. ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి They తెలియదు. don't know what protein is.
కనుకనే ఇవన్నీ వాళ్ళకి తెలియనటువంటి రీతిలో భగవత్ భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు. But they have partaken food with the divine thought, with the divine feeling. భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి. When once the food is offered to God, you get naturally all vitamins and proteins. కనుక దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే, so if you strengthen faith in God, సర్వమును కూడాను మనం సాధించవచ్చును. you will be able to accomplish సర్వ everything. రూపాన్ని కూడా మనం పొందవచ్చును. You will be able to see everything. మనమే దైవ స్వరూపులు కావచ్చును. You become God. దైవం వేరే ప్రత్యేకంగా లేడు. God is not separate from నీకంటే you. దైవం వేరు కాదు. And you and God are నీవు not దైవం different. ఒక్కటే. You and God are one. ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది. You have to know this fundamental philosophy, then you attain that oneness. చూడండి, ఇది ఒక పెద్ద సైజు. This is a big size, of big దీనికింత size. ఒక అర్థం లేకుండా పోలేదు. And it has a meaning. ఇది 5 తులములు ఉంటుంటాది. It 5 tulas in weight. ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి ఒక రసం ఉంటుండాలి, గోల్డ్ రసం. And we have got the essence of gold within the human body. దీనిని హిరణ్య గర్భుడు అన్నారు. This is called Hiranyagarbha. మీరందరూ చాలా మందికి తెలుసుకొని ఉండొచ్చును. Many of you must have ఏదైనా known. మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు. The doctor says, I am giving you the golden medicine. అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెళ్ళ ఎక్కించుకోవటం కోసమని. It's only to increase the price, the bill. కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి. The gold represents energy. ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడాను ప్రభావిస్తుంది. When once there is energy, your face shines కనుక brilliantly. మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే. The gold within the body is of this size only. దీనిని కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది. When once you melt it, it goes to different parts of the కన్నులో body. ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది. It gets into the eye and helps you చెవులో develop vision. ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది. And it is the supporter of the eardrum. టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి. We have taste buds. స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుక పైన? The taste buds, how many? 3000 టేస్ట్ బర్డ్స్ ఉన్నాయి. 3,000 taste buds are there. కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది? The light rays of the eye. 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి. 2 crores of rays are there. ఒక కాంతిని మాత్రం మనం చూడలేము. You are not able to see fully well one కన్ను ray. నీవు అద్దం మూసుకొని చూడు. You just half close ఈ your eye. దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి. You find the light rays from all these lights. ఇదంతా కూడా దీని యొక్క ప్రభావములే. That's all the effect of the same principle. కనుక అయస్కాంతిలో కాంతి ఉంటుండాది, There's light in శక్తి magnet ఉంటుండాది, The power. టేస్ట్ ఉంటుండాది, The taste. దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాది, and also the audition చూపుడు ఉంటుండాది, and also vision. అంతా దీని యొక్క ఇది. Everything is there in a magnet. ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ As this gold, the essence goes around the body, నీ చర్మమునకు కింద beneath the skin, ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటున్నది. there is thin white skin. అది ఆ డాక్టర్స్ కి మాత్రమే తెలుసు. Doctors know it. ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది. The moment that thin white skin is cut, you find దానికి bleeding. రక్తం రానే రాదు. Otherwise not. అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటి ఒకటి పెట్టాడు. Therefore the skin that protects blood there. ఎందుకోసం పెట్టాడు భగవంతుడు? Why God designed? అంతా రక్షణ కోసమని. Everything is for ఏ protection. చేసినా కూడా నువ్వు రక్షణే, Everything is for ఏ protection. చేసినా క్షేమమే. It's for our good. కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని That everybody should be happy. కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి. God's creation is mysterious. ఇది చిత్రంబులు, Mysterious. త్రైలోక్య పవిత్రంబులు, That's sacred. మునిజన విత్తంబులు, That's సన్మిత్రంబులు, and so close. ముని జన వన పౌత్రంబులు, They are adored by everybody, sages and saints. విష్ణుదేవు చారిత్రము. That is the glory and the story of God. భాగవతము ప్రజలకు బోధించినటువంటిది. And that is the teaching to humanity. దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు. Gopikas had full faith in this. ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు. Because of faith they could redeem their lives. ఈ తరించడానికి మూల కారణం ఏమిటి? What is the cause for ఆ liberation? నమ్మకమైనటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి. The faith of the magnet is fully there. ఎక్కడ పోయినా అవి It is there everywhere. చూస్తుంటారు. You see. అత్తలు మొత్తుకున్నా, Though mothers-in-law deny మరి it, భర్తలు కత్తులు నూరుచున్నా husbands are angry. నోరెత్తరు, They don't open their mouth. కోపగించరు, They are not angry. రెచ్చకేగరు, They don't go anywhere. భీతిలో పోరు గోపికలు. And they don't even sleep. వాళ్ళకి భీతి లేదు. They have no fear. కారణం ఏమిటి? Why? ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి. They have no fear because of అత్తను magnetic power. మొత్తుకున్నా, Though mothers-in-law are against,
ఏమేమో అరుస్తుంటారు అత్తలు. They go on shouting at them. మరి భర్తలు కత్తులు The నూరుచున్నారు. husbands are dead against them. ఏమైనా చేసుకో నోరెత్తరు. They may do anything, they don't open their mouth. They are not angry. వెతకేగరు. They don't go వీధిల anywhere. బోరు. They don't sleep. గోపికలు That's the story of God. కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు. God has imprinted His form in their ఒక heart. కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు. And God's form, Krishna, is imprinted on the ఆ paper. కాగితాన్ని ఈ ప్రింట్ ను వేరు చేయడానికి సాధ్యం కాదు. You cannot separate the print అదే in the విధంగా paper. వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు. The picture of Krishna is కొత్తములందు imprinted in their చిత్తరువు heart. బొమ్మల రీతిగా వారిలో నుండే కృష్ణుడు. Krishna got Himself imprinted on the hearts of the Gopikas. ఈ విధమైనటువంటి విశ్వాసం రావాలంటే To have that faith, ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి. it is the merit of the జన్మ number జన్మాంతర of యొక్క lives. సత్వగుణను దీన్ని ప్రాప్తించాలి. It's because the meritorious deeds of the రసో past వై lives. సహా అన్నారు గోపికలు. Gopikas said that is the true form of the bliss. రసస్వరూపుడే భగవంతుడు. God is the essence. ఇంక వేరే రసం లేనే లేదు. There's no other thing beyond. సర్వరసముల సారము కరుణారసమే. And the essence of all సర్వ is యసముల compassion. కారణం కూడాను ప్రేమరసమే. And it is the essence of ఈ love. ప్రేమరసము కంటే మించినటువంటి రసం మరొకటి లేదు. There's nothing beyond love. ఈ ప్రేమ లోపల అనేక రకమైనటువంటి రుచులు ఉన్నాయి. And the love has got multi-dimensional taste. ఒక్క రుచి కాదు, Not one. మనం తెలియని రుచులంతా ఉంటున్నాయి. There are many unknown మత్తైనటువంటి రుచి కూడా ఉంది. that intoxicates you, ఉన్మత్తైన రుచి కూడా that ఉంటున్నది. makes you forget. పవిత్రమైన రుచి కూడా And ఉంటున్నది. it is a sacred taste. మత్తైన రుచి కూడా ఉంటుంది. And that intoxicates you. మత్తు, ఉన్మత్తు, ప్రవత్తు, ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి. The forgetfulness, the intoxication and the blissful state are there. దీన్ని నారదుడు చెప్పారు. The same thing is stated by ఎల్లబ్ధ Nara. పుమాన్, ఎల్లబ్ధ పుమాన్, ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటిదనగా మత్తో భవతి, God's name makes you మత్తో forget. భవతి, It తన్మయత్నో intoxicates భవతి. and it makes you go beyond. అది నిజమైనటువంటి శక్తి. That is the state of transcendence. ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు. It's beyond all narration. ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు. That is the nature of love of God. ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము. And it's only true life if you have got that love. కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై To acquire that love, మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రాండి. the magnet of love has got to be increased day by day. మీరు కూడాను ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది. The moment you start reading, it will get అక్కడ imprinted there. అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రింపగలు. Without this magnetic power, you may read day and night. నిద్రాదేవి ప్రాప్తిస్తుంది. You only sleep. కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు. You become a Kumbhakarna. రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు. And Kumbhakarna will call you, come నిద్రలో on ముంచుతాడు. brother. నిద్రలో ముంచుతాడు. And he will make you sleep, go to కానీ sleep. అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు. When once there is magnetic power, you don't sleep. కుంభకర్ణుడు కూడా మీ వైపున చూడనే చూడు. Kumbhakarna will never look at you. తిండి తీర్థాలతో మీ కాలంనంతా వ్యర్థం చేయడు. And you are not bothered of the food and ఈనాడు drink. పిల్లలు చాలా కాలంనంతా కూడా వ్యర్థం చేస్తున్నారు. Students today, they waste their time. పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు. They read at the time of examination. దానికి పూర్వం పుస్తకమే ముట్టడు. Prior to that, they don't touch the book. పుస్తకములు పఠించి తిని I have gone through book, పూర్వముకు సూచిత సర్వశాస్త్రములు and I have gone through all books. నిష్ఠులమైన విద్యలను All నేర్చితినంచు నువ్వు గర్వమేలా. Why should you pride నీ హస్త yourself? యుగంపు మోర్చి పరమాత్మని చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? You go through all the books, but if you cannot salute, pay respect to God with folded hands, what for all this? కనుక దినమునికి ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి. At least once a day, think of God. ఎవరేం చెప్పినా మీరు వినకండి. Don't pay heed to others' words. అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు. Some may say there's no నువ్వు క్వశ్చన్ God. వేయి. You put a question. గాడ్, ఎవరి దేవుడు? Who is God? నీ Who's దేవుడా, God? నీ దేవుడా, నా దేవుడా? Is your God or my God? నీ దేవుడు లేకపోతే నీకు లేకుండా పోవచ్చు, నా దేవుడు ఉండాలి. You నా may- దేవుడు లేదని చెప్పడానికి హూ ఆర్ యూ? You may deny your God. Who are you to question my God? నా దేవుడు లేదని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది? What right you have to question? ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోట్లాడాలి. With that strong faith, you have to argue and win. ఎవరెవరి నమ్మకం వారిది. Everyone has his own కానీ faith. ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేని అని అందులైరి జనులు అవనయందు. And today people have lost the vision of faith and therefore they are blind.
అది కాదు మన యొక్క ప్రసాదము, That's not the thing. అది కాదు మన యొక్క జీవితము. That's not our life. కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై For the liberation, దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. faith is necessary. ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో ఉన్న పెట్టుకోండి. You must have it preserved in your సర్వకాల heart. సర్వావస్థలు ఎందుకును ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. It is only faith that will protect you under all circumstances. కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము. But you forget this protecting principle, Raksha, but you are after the punishment, Siksha. కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు. The students have bad feelings today. నేను స్టూడెంట్స్ అనలేదు, పిల్లలు అన్నారు. Pillalu, children. అనగా ఎవరైనా సరే చెడ్డ భావాల్ని లోపల చేర్చకండి. Well, no one should enter పరులకు in bad అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు feelings. Don't do చింతించండి. anything that harm others. పరులను విమర్శించేటువంటి దాంట్లో మీరు Don't ప్రవేశించకండి. criticize anybody. పరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి. And don't make anyone ఆ suffer. హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి. You are bound to face the reaction in నీకే double కాదు way. నీ కుటుంబాలకు కూడా తగులుతాయి. And not only you and your family will have to face the result. కనుక ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి. Keep in view this truth, అందరినీ fundamental truth. క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడాను భగవంతుడు కోరుతుంటాడు. When you wish for the welfare and the progress of everybody, you will prosper. కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకొని So you should have good thoughts, సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి. and you should sanctify your time by entertaining sacred feelings. ప్రేమ ముదిత మనసే రామ 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 శ్రీ రామ సముద్ర సుఖదనావ ఏక రామ సముద్ర సుఖదనావ ఏక రామ పరమ శాంతి సుఖ నిధా దివ్య రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ భక్త జనర జీవన జన ఏక రామ